శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలలో భువన విజయంలో మేటికవి అయినటువంటి అల్లసాని పెద్దనామాత్యుడు మన జిల్లాలో పుట్టడం మనం చేసుకున్న పూర్వజన్మ పుణ్యము అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ప్రబంధాలు మొదలైంది ఒక అల్లసాని వారితోనే. అల్లసాని వారు ప్రబంధాలకు మార్గదర్శకుడైనాడు. అతని తర్వాతనే ఇతర కవులు అతన్ని అనుసరించారు. అటువంటి పెద్దనామాత్యుడు ఈ కడప జిల్లాలో జన్మించాడు అంటే పెద్దనగ సాహితీ క్షేత్రానికి సాహితీ పందిర్లు వేసినటువంటి వ్యక్తి పెద్దనామాత్యుడు. మరి పెద్దనామాత్యుని ఘనత చాలా గొప్పది. అటువంటి పెద్దనపాడులో మనం ఈనాడు ఇంత వైభవంగా, ఇంత ఉత్సాహంగా, ఇంత సంతోషంగా, ఇంత వైభవంగా ఈరోజు ఈ సమావేశాలు జరుపుకుంటున్నాం. మరి సాహితీ జగత్తులో ఒక స్వర్ణయుగంగా సృష్టించబడిన ఆనాడు స్వర్ణయుగమైనటువంటి ఆ యుగంపై కొద్ది రోజుల క్రితం 8 సంవత్సరాల క్రితం నేను ఇక్కడ పర్యటించినప్పుడు ఇక్కడ దేవాలయాలు పాడుబడి ఉండేటి. ఆ పాడుబడి ఉన్నట్టు ఏమిటి ఇంత శిథిలావస్థలో ఉన్నాయంటే కనుక ఈ గుప్త నిధుల కోసం ఈ దేవాలయాల్లో తవ్వినారు, ఇక్కడ ఏమీ అంతా లేవు అన్నారు. కానీ ఆ శిథిలమైనటువంటి ప్రదేశంలోనే సుందరమైనటువంటి దేవాలయాలు నిర్మించి మరి ఒక భూతలంలో మన పెద్దనపాడిన ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశంగా తీర్చిదిద్ది కడప జిల్లా వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఈ ప్రదేశాన్ని చూడాలి అనేటువంటి మార్గదర్శకంగా ఈరోజు కొత్తపు రామ్మోహన్ రెడ్డి గారు చేయడము ఆయన చరిత్రలో కూడా కలిసిపోతాడు. ఎందుకంటే ఆయన చేసిన పని చిన్నది కాదు. ఇంతకుముందు గోపాలకృష్ణ గారు వాళ్ళ నాన్న వాళ్ళు పెద్దల పీఠం ఏర్పాటు చేశారు. రమణారెడ్డి గారు మేము కూడా ఒక పీఠాన్ని ఏర్పాటు చేశాం. 3వ పీఠమే ఈ పెద్దల పీఠం. ఈ పెద్దల పీఠానికి ఈ యోగం దక్కింది, ఆ వైభవం దక్కింది. ఆ యోగాన్ని కల్పించిన వాడు రామ్మోహన్ రెడ్డి గారు. నేను ఫేస్బుక్లో పెడితే కనుక ఎక్కడ ఒరిస్సాల నుంచి ఈ తుళ్ళపాటి రాజేశ్వరి అనే ఫోన్ చేసింది, కడప జిల్లాలో ఎక్కడ పెద్దనపాడు అనేసి. పెద్దనపాడు ఇక్కడ ఒరిస్సాలో ఉండేవాళ్ళకు ఇంకొకటి ఉండేవాళ్ళు. పెద్దనపాడు కడప జిల్లాలో ఒక ప్రాంతమని, ఎర్రగుంటకు సమీపంలో ఉన్నటువంటి పెద్దన ఊరు నివసించిన ప్రాంతమని ఇక్కడ ఒక మహోన్నత దేవాలయము విగ్రహము ఏర్పాటు చేసినాడు అనేటువంటి గుర్తుని ఈరోజు చారిత్రాత్మకంగా మనం నిరూపించుకుంటున్నాము. అందుకు మనం అందరము ఈరోజు పాల్గొన్న మన అందరికీ మన జన్మధాన్యమైంది. మనం అందరం కూడా చరిత్రాత్మకులే అని చెప్తున్నాం.